ఉన్న వ్యక్తి లంకా భద్రాద్రి రామచంద్రమూర్తి. ఏంటి ఈ యాక్టర్ గురించి మీకు తెలియదు అనుకుంటున్నారా? మనకు తెలుసండి, అలియాస్ ఎల్బి శ్రీరామ్ గారు. సో ఇంకెందుకు ఆలస్యం, 32 సంవత్సరాల లెగసీ, ఆయన చేసిన సినిమాలు, ఎన్నో అద్భుతమైన పిక్చర్స్. అసలుకి ఆయన స్క్రీన్ మీద కనపడితే విజిల్స్ చేసిన రోజులు, ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన రోజులు మనం అడిగేద్దామా? నమస్కారం. నమస్కారం ఎల్బి శ్రీరామ్ గారు. నమస్కారం. సంచలన రైటర్ అని చెప్పుకోవచ్చు, ఒక సంచలనమైన కమెడియన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సంచలనాలను సృష్టిస్తున్నారు డిజిటల్లో కూడా అని చెప్పుకోవచ్చు. యూత్కి నేను ఏమాత్రం తగ్గేది కాదు, నేను కూడా ఏంటో ప్రూవ్ చేసుకుంటానని ఈ గెటప్తో. ఎలాంటి ఎల్బి శ్రీరామ్ గారు, ఎలా చూస్తున్నామో మా అందరికీ తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 33 ఇయర్స్ ఈ జర్నీ బ్యాక్ వెళ్ళి చూసుకుంటే, వాట్ ఈజ్ ఎల్బి శ్రీరామ్ గారు, ఎల్బి శ్రీరామ్ లైఫ్ ఏంటి, స్ట్రగుల్స్ ఏంటి, అచీవ్మెంట్స్ ఏంటి అనిపించినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఒక రూమ్లో కూర్చొని హ్యాపీగా మీ నంది అవార్డ్స్ లేకపోతే మీ మూవీకి వచ్చిన అవార్డ్స్ చూసుకున్నప్పుడు. ఒక పొలాన్ని దున్ని విత్తనాలు చల్లి పంట పండించి తెచ్చుకుని వంట వండుకొని వడ్డించుకుని కూర్చొని తింటున్నటువంటి కష్టపడి మెట్టు ఎక్కి ఇప్పుడు ఒకేలాగా జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కష్టంలో సుఖంలో ఓ ఎత్తుకి ఎక్కిన ఓ మెట్టు దిగిన దిప్పుడు కూడా కుంగిపోవడం లేకుండా ఒక స్పృహతో, ఒక అవేర్నెస్తో, ఏ వయసుకు తగ్గ ఆ వయసు చిన్నపాటి మెచ్యూరిటీతో 40 మంది కమెడియన్ల మధ్య పెరిగాను. ఒంటరిగా రైటర్గా గదిలో కూర్చుని పెరిగాను. నాటకాలు ఆడుతూనే పెరిగాను. సంసారంతో గడుపుతూ ఎంజాయ్ చేస్తూనే గడిపాను. ఉన్నదాంతో సరిపెట్టుకుంటూ బతికాను. బాగా ఉన్నప్పుడు కూడా అదే పప్పు, అదే కూర, అదే పులుసు, అదే పెరుగు, మధ్యలో అరటిపండు, అలాగే ఉన్నాను. ఒక రకంగా పెద్ద మాటలో చెప్పాలంటే జీవన సాఫల్యం. సో ఎల్బి గారు అంటే మీరు ఒక మాట అన్నారు ఇక్కడ, 4 పదులు ఉన్న కమెడియన్స్. ఈ రోజుల్లో కదా, మా ముందు జనరేషన్ కూడా నలుగురున్న కమెడియన్స్తోనే చాలా పోటీతత్వం ఉంటుంది, ఒకరి మీద ఒకరికి ద్వేషం ఉంటుంది, ఒకరు ఎదుగుతున్నారని ఒకరికి జలస్ ఉంటుంది, తట్టుకోవడం చాలా కష్టం ఈ ఫీల్డ్లో. అలాంటిది 4 పదులున్న కమెడియన్స్, 40 మంది ఉన్న కమెడియన్స్లో ఎలా మీరు ఇంతగా ఎదిగారు? ఆ స్ట్రగుల్స్ అంటే ఏమైనా గట్టిగా పడి ఉంటారు కదా మరి? అంటే నాకు దొరికిన మహానుభావుడు నా గురువు ఈవీవి సత్యనారాయణ గారు. ఆయన కూడా ఇలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఆయన ఇంకా డైరెక్టర్ కాకముందే ఫ్యామిలీ మొత్తాన్ని ఎంత పెద్ద ఉమ్మడి కుటుంబాన్ని పట్టుకొచ్చి దగ్గర పెట్టుకుని కో డైరెక్టర్గా ఉంటూ పోషిస్తూ గుట్టుగా సంసారాన్ని గడుపుకుంటూ అనుకున్న తపన కోసం కృషి చేస్తూ అలాగా ఆ రోజుల్లో ఆయన నేను కలవడబట్టి ఒక కరెక్ట్ ప్లేస్లోనే ఉన్నాం మనం. ఈ కాంబినేషన్ ఏదో వర్కౌట్ అయ్యేలా ఉందని ఒక ఆశతో ఉండడం, అది నెరవేరడం, మేము వండర్స్ సృష్టించడం, ఆయన నన్ను ఎక్కడో నిలబెట్టడం, అలా అక్కడి నుంచి అలా బ్లెస్ చేస్తూ ఉండడం, ఇదంతా నిజమా అన్నట్టు అనిపిస్తుంది. నిజమే. ఐ థింక్ 1990 కోకిల మూవీ యాజ్ ఎ రైటర్, అంతే కదా? 91లో ఈ మూవీ. ఆ ఒకటి కాదు, 90లోనే కోకిల, తర్వాత ఏప్రిల్ 1 91 తర్వాత ఇంకా ఈయన దగ్గర, ఈవీవి గారి దగ్గర, అప్పుల అప్పారావు. నాకు ఈ కోకిల ఈ టైంకి ముందు నుంచి ఆయనతో పరిచయం ఉంది, ఈవీవి గారితో. ఆ పరిచయం వల్ల ఆయన డైరెక్షన్ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. నేను ఆయన దగ్గర పడితే బాగుంటుంది, మనం మంచి మన రచయితగా వచ్చినందుకు రకరకాలుగా మనం ప్రూవ్ చేసుకోవచ్చు అనే ఆశ కలిగింది నాకు. మా ట్రావెల్ అట్లా జరిగి మేము కలవడానికి మాత్రం 2 ఏళ్ళు ఎంతో పట్టింది. పట్టి అట్లాగే అప్పుల అప్పారావు ఆయన 4వ సినిమా అప్పుడు కలిసాం. ఇంకా తర్వాత అంటే ఇక్కడ మీరు మెయిన్ సక్సెస్ అవడానికి మెయిన్ రీజన్ అంటే, కమెడియన్స్లో యాజ్ అ రైటర్గా సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు లేరు, మీరు తప్ప. పెద్ద మూవీస్ చేశారు మీరు యాజ్ అ రైటర్గా. హిట్లర్ కానీ, హలో బ్రదర్ కానీ, మంచి మూవీ అప్పుల అప్పారావు. అంటే మీకు ప్లస్ అయ్యి ఉంటుందా? మీకు కూడా క్యారెక్టర్స్ మీరే రాసుకోవచ్చు హ్యాపీగా, మంచి డైలాగ్స్. నాకు నేను రాసుకునే పరిస్థితి, నేను యాక్టర్ని అయిపోయాను కదా, ఎవరో రాయాలి. నేను ఎవరికో రాసిన టైంలో రైటర్ని, యాక్టర్ని కాదు. అప్పుడు ఆ ఉధృతం చూసి మా అన్నయ్య వాళ్ళు కంగారు పడేవారు. మా పెద్దన్నయ్య మాకు ఒక గైడ్ మా అందరికీ. అంటే ఈ మా నాన్నగారు పెద్ద వేద పండితులు, ఆయన జోనర్ వేరు. మేము ఇందులో మా అందరికి నాటకాలు ఇలాంటివి ఎంకరేజ్మెంట్స్ ఇవి. మా పెద్దన్నయ్య వాడు నెంబర్ 1, నేను 6, లాస్ట్ 7వ వాడు, ఒక అక్క అందరి పైన. వాడు ఎప్పటికప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ, అబ్జర్వ్ చేస్తూ, ఎక్కడ ప్రదర్శన వేసి వాడు నాటకాలు ఆడి మాకు అలవాటు చేసి వాడు తప్పుకుని మేము ఆడుతుంటే బ్లెస్ చేయడం, ఇంకా నాటకాలు మానేసి ఆడడం, ప్రదర్శన సరిగ్గా ఇవ్వకపోతే ఇంకా కొంతకాలం ఆడచ్చు ప్రైజ్ కొడితే, ఇలాగా ఎంకరేజ్మెంట్. వాడు నేను సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఆవకటి అడక్కు ఇవన్నీ చూసి, ఏమిటి వీడు మొత్తం స్టాక్ అంతా గుప్పించేసినాడు, ఇంకా పెద్ద సినిమాలు పడితే ఎక్కడి నుంచి పట్టుకొస్తాడు, ఎలా రాస్తాడు అనేది కంగారు పడేవాడు. వాడు నేను కంగారు పడాలి కానీ వాడు కంగారు పడేవాడు. అంత స్టఫ్ ఉందన్నమాట మనలో అప్పుల్లో. ఏమో మరి తప్పని అంతే, లేకపోతే తోడమే బావిలోంచి. సరే, ఒక 500 పైగా సినిమాలు తీసుంటారా ఈ 33 ఇయర్స్లో? యాక్టింగ్ యాజ్ యాక్టర్గా కరెక్ట్గా లెక్క పెట్టలేదు, 400 తర్వాత లెక్క పెట్టలేదు కానీ చేసి ఉంటాను. అంటే ఇన్ని సినిమాలు తీశారు, ఇంత పెద్ద సక్సెస్ రేట్ ఉంది, యాజ్ ఎ కమెడియన్, యాజ్ ఎ రైటర్గా పెద్ద సక్సెస్ రేట్ ఉంది. ఇండస్ట్రీలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఎల్బి శ్రీరామ్ గారు అంటే ఒక గౌరవం ఉంది. బట్ ఎందుకని ఒక 6-7 సంవత్సరాల నుంచి పెద్దగా సినిమాల్లో కనిపించట్లేదు, పెద్ద సినిమాలు చేయట్లేదు, పెద్ద స్టార్స్తో వర్క్ చేయట్లేదు, పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేయట్లేదు? అంటే ఎల్బి శ్రీరామ్ గారు ఒక చాలు అని రెస్ట్ తీసుకుందామని దూరంగా ఉన్నారా, లేకపోతే తెలుగు ఇండస్ట్రీ ఎందుకులే కొత్తలు వచ్చేసారు కదా మనకి, ఎక్కడి నుంచో నార్త్ నుంచో, తమిళ నుంచో, కన్నడ నుంచో, ఇప్పుడంతా కొత్త ట్రెండ్ నడుస్తుంది, వాళ్ళని పెట్టుకుందాంలే, ఎందుకులే పాత చింతకాయ పచ్చలు అయిపోయారు మన వాళ్ళంతా అని మన వాళ్ళని పక్కన పెట్టారా?
మొదలైంది. ఏం చెప్పనంటే అందరు అడుగుతున్నారు, అందరు ఈ 6 ఏళ్ళుగా ఇదే ప్రశ్న అడుగుతున్నారు. నేను అందరికీ ఒకటే సమాధానం చెప్పాల్సి వస్తుంది. అడగడం రకరకాలుగా అడుగుతున్నారు ఇదే విషయాన్ని. జిస్ట్ ఇదే, దాని తాత్పర్యం అదే. అడిగే ప్యాటర్న్లో నీ స్టైల్లో నువ్వు ఇంకొక స్టైల్లో అలా అడుగుతున్నారు. నేను అందరికీ ఇదే కథ చెప్తున్నాను. ఆవు యాసంలా అనగనగా ఒక ఆవు అన్నట్టుగా చెప్తున్నాను. మరి ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్పాలి. నేను ఎందుకు చేయట్లేదంటే సీరియస్ క్యారెక్టర్లు కూడా నేను చేయడం అది వాళ్ళు అక్కడ ఫిక్స్ అయ్యారు. అక్కడ నా చేత సీరియస్ అంటే ఎమోషనల్ కాదు, ప్యాథటిక్ క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్స్ ప్రతి సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఎవరు వేయాలి ఇది అనేప్పుడు వెంటనే నేను గుర్తొస్తున్నాను. అవును. ఎందుకంటే అది త్రూ అవుట్ సినిమా చేయక్కర్లేదు, 3-4 క్యారెక్టర్లు ఉంటే కథకి సరిపోతుంది అది. మరి నేను త్రూ అవుట్ క్యారెక్టర్ సినిమా అంతా కామెడీ ఇవన్నీ చేసి ఆ రోజుల నుంచి ఎవరితో కామెడీ చేయాలి నేను? కాంబినేషన్స్ ఏవి? ఎప్పుడు షూటింగ్కి వెళ్తే 10 మంది 15 మంది అలా కమెడియన్లు ఉండేవారు. వాళ్ళ మధ్య ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళకు ఉండేవి. తర్వాత ఇప్పుడు ఆ కాంబినేషన్స్ ఎట్లాగా సెట్ అవ్వట్లేదు. ఎవరి పక్కన చేయాలి నేను? నా పక్కన ఎవరు చేయాలి? అంత అవసరం ఉందా ఆ కామెడీకి? స్కోప్ ఉందా ఇప్పుడు? స్కోప్ ఉంటే మరి జబర్దస్త్ వాళ్ళందరూ ఇక్కడికి రావాలి కదా, అవునా కదా? అంటే ఇప్పుడు చెప్తుంటే నేను ఆలోచిస్తున్నాను, స్కోప్ ఉంటే వాళ్ళందరూ దున్నేస్తున్నారు కదా జబర్దస్త్లో, వాళ్ళందరూ షిఫ్ట్ అవ్వాలి కదా ఇటు. వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. అంటే మరి ఏంటి అయ్యి ఉంటుంది కారణం? అంటే కామెడీకి నిర్వచనాలు మారేయేమో. ఒకవేళ నాకు వేషాలు లేక పక్కన కూర్చోని లేదు, నీకు వేషం ఫిక్స్ చేసాం అది రా, ప్రతి సినిమాలో నీకు 150 సినిమాల్లో వేషం ఇస్తాం ఏటికి అంటున్నారు. ఏటికి 150 సినిమాలు చేయగలం ఒకే వేషాన్ని? బోర్ కొట్టేస్తాం. ఇంతకంటే నేను చెప్పగలనా? అది కూడా ఒకే వేషం అంటే సుప్రీంకోర్టు జడ్జో ఏదో వేషం అనుకో, చేస్తాం, కోర్టు వేసుకుంటాం, 2 డైలాగులు ఇంత మూలముగా ఏదో చెప్పేస్తాం, సంతకం పెట్టి లేచి వెళ్ళిపోతాం, అయిపోయింది క్యారెక్టర్. డిగ్నిఫైడ్ క్యారెక్టర్. ఇది డిగ్నిఫైడ్ కాదు, ప్యాథటిక్ క్యారెక్టర్, దయనీయమైన పాత్ర, కష్టాల పాత్ర, నా ఫ్యామిలీకి ఇబ్బందులు, నాకు ఇబ్బందులు. అలాంటి చేయాలంటే మనసు ఒప్పుకోదు కదా సార్? ఒప్పుకోవాలి కదా. అంటే నేను పుట్టుకతోటే ఇండస్ట్రీకి రావడమే అలాంటి వేషంతో వచ్చాను అనుకో, వాడు బతుకు దాని ఫిక్స్డ్ అలా ఇష్టమై వచ్చాడు అనుకోవచ్చు. నేను అనేక పాత్రలతో పాటు ఇవి చేయడం వల్ల కొన్ని మరి ఏ సినిమాలకు కనెక్ట్ అయ్యి వాళ్ళు అలా ఇచ్చి ఉంటారు, ఇచ్చాక ఇందులో ఫిక్స్ అయ్యారు. వరుసగా 20-30 చేసేసాక ఏమవుతుంది, ఫిక్స్ చేసేస్తారు కదా. మళ్ళీ వీడి కోసం కామెడీ, ఓ ట్రాక్, ఎవరితోటో కాంబినేషన్, ఇవన్నీ ఎందుకు? మనకు కథలో అది అవసరం ఉంది, ఆ అవసరానికి అతను బాగా చేస్తాడు, చేసుకొని నా డబ్బులు ఏం తక్కువ చేయట్లేదు, నా రేట్లు, నా డేట్లు ఏం తక్కువ చేయట్లేదు, వాళ్ళకి కావాల్సిన వేషం ఇస్తున్నారు. నేను చేయడానికి ఇష్టపడితే హాయిగా ఇప్పుడు కూడా ఫుల్ బిజీగా షార్ట్ ఫిల్మ్స్ అక్కలేదు, హార్ట్ ఫిల్మ్స్ అక్కలేదు, ఏం అక్కలేదు. వేషాలు బోల్డ్, ఇప్పటికీ 15 రోజులకు వేషం వస్తుంటుంది. ఒకటి 10 రోజుల వేషం ఉంటుంది, ఒకటి 1 రోజు వేషం ఉంటుంది, ఒకటి 5 రోజుల వేషం ఉంటుంది. ఫుల్ బిజీ ఉండొచ్చు నేను ఏడాది పొడుగునా. కానీ బట్ అలాంటి ధైర్య అది వేసి రోడ్డు మీదకి వెళ్తుంటే పాపం ఆ నడక చూడు ఎలా వచ్చి, పాపం రా ఇంకా బతిగా ఉన్నాడు రా, బతికున్నాడుగా అంటే ఇప్పుడు గుర్తొచ్చింది సార్. సో మీ టైంలో ఉన్న కొంతమంది ఆర్టిస్టులని చాలా ఈజీగా రిప్ అని పెట్టేస్తారు, దండలు పెట్టేస్తారు, ఫోటోలు పెట్టేస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళని. ఇప్పుడున్న కమిడియన్స్ కొంతమంది కూడా వాళ్ళకి తెలియదు పాపం, నేను సినిమాలో చేయట్లేదు, చూసినప్పుడు నేను బతిగా ఉన్నాను ఎవరికి తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది? లేడేమో రా, ఉంటే సినిమాల్లో వచ్చేవాడు కదా అనుకునే అవకాశం ఉంది కదా. ముఖ్యంగా ఈ జనరేషన్కి ఈ షార్ట్ ఫిల్మ్స్ ఇవి నా తృప్తి కోసం చేసుకుంటున్న ఒక జోనర్, 5-6 లక్షల మంది చూస్తున్నారు, ఇది కోట్ల మంది కదా మన ఆడియన్స్. వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఇది? ఎల్బీ శ్రీరామ్ ఏమయ్యాడని ఎందుకు ఎంక్వైరీ చేయాలి? వాళ్ళు నేను కనిపిస్తే కదా ఉన్నాడని చెప్పుకుంటారు, లేనివాడి గురించి ఎందుకు పట్టించుకుంటారు? 3 మంది లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి గురించి రోజు తలుచుకోరు కదా. కనపట్టలేదు, లేడేమో, ఉన్నాడేమో, ఏమో, లేనివాడి గురించి ఎందుకు మనకి? అది నేను ఎవరిని నెపం చేయట్లేదు, నెపం చేస్తే ఆక్రోశం అవుతుంది అది డెఫినెట్గా. అది ఎందుకు నేను ఆక్రోశపడాలి? నేను ఎవరి మీద కంప్లైంట్ చేయాలి? నా మీద ఎవరికైనా శత్రుత్వమా? అలాంటి ఈక్వేషన్స్ మారిపోతుంటాయి, సినిమా ప్యాటర్న్స్ మారిపోతుంటాయి, కమెడియన్కి నిర్వచనాలు మారిపోతుంటాయి, హీరోకి నిర్వచనాలు మారిపోతుంటాయి, హీరోయిన్కి మారిపోతుంటాయి, విలన్కి మారిపోతుంటాయి. ఈ స్పీడ్ యుగంలో ఓ సినిమాలో ఎవరో ఎక్కడి నుంచి వచ్చి ఉంటారు అనుకుందాం, అతను విలన్గా మంచి పేరు వచ్చింది అనుకో, అతనికి వరుసగా వచ్చేస్తాడు. అతను అనుకోవచ్చు నాకు అన్ని విలన్ వేషాలు వస్తున్నాయి, హీరోయిన్ వేషాలు రావాలి కదా అనుకుంటాడేమో మరి. కానీ అతను అలా రిసీవ్ చేసుకుంటారు. మరి నేను ఆ యాక్సిడెంట్తో ఎంతో మెట్లు గుమ్మని అడ్డంగా కట్టించారని అన్నప్పుడు కొన్నాళ్ళు అవే వేషాలు వచ్చాయి కదా. ఏదో అదే సంవత్సరాల్లో అమ్మ 1వ తారీఖు అది ఇలాంటివి కొన్ని వచ్చి ఉండొచ్చు, కానీ మెయిన్ అదే పట్టుకుని ట్రావెల్ చేయాల్సి వచ్చింది కదా. కొన్ని రోజులు మీ గురించి డిస్కషన్, ఆ స్లాంగ్ ఏంటి, అసలు టైమింగ్ ఏంటి అని. అదే అందరూ ప్రతి ఇంట్లో మెమరీ అదే కదా, మొత్తం తెలుగు వాళ్ళ అందరి కుటుంబాల్లో. పోలే ఇంకా మీలో అది ఆ టైమింగ్ ఏంటి అనేది అందరూ అనేస్తే మళ్ళీ నేను అనేది ఏంటి కొత్తగానే. మీరంటే ఎప్పుడు మాకు అలానే ఉంటుంది, కొత్తగా ఏముండదు. సో అట్లా అంటే నేను ముందు నుంచి కూడా నాకు ఇష్టం లేని పని చేయలేను నేను అనేది ఖాయం. నా క్వాలిటీస్ ఏంటి అనుకుంటే, ఇష్టం లేకపోతే నిమిషం అక్కడ ఉండలేను నేను. అది ఎంత కోటి రూపాయలైనా, ఒక పెద్ద కామధేను కల్పవృక్షమైనా అది నాకు అక్కర్లేదు, నాకు ఇష్టం లేదు. కాబట్టి నాకు ఇష్టం లేనిది ఏంటి, ఇదో యాక్సెంట్. ఏదైనా కొంతకాలం బాగుంటుంది, వాడు అదే చేయగలరా అంటే బాగుండదు, అక్కడి నుంచి తప్పుగా బుద్దేస్తుంది. తప్పుకున్నా ఇంకోటి ఏదో చేసుకోవాలి. ఊరికి ఎక్కడి నుంచి తప్పుకుంటే ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఇంకోటి వెతుక్కుని వదిలేయాలి తప్ప, ఇది వదిలేస్తే రోడ్డు మీద నిలబడతాం కదా.
యాక్సిడెంట్ నాకు వద్దు అంటే మన ఖాళీగా ఇంట్లో కూర్చోవాలి. అందుకని ఇంకో జానర్ ఏదో పట్టుకుని ప్రూవ్ చేసుకుని షిఫ్ట్ అవ్వాలి. అది మళ్ళీ షిఫ్ట్ అయిపోయారు కదా, షిఫ్ట్ అయ్యాను కదా, వదిలేసాను కదా. నేను వదిలేసా కూడా టీవీలోనే అక్కడ మన కోమలి సిస్టర్స్ వాళ్ళు సండే ప్రోగ్రామ్స్ చేస్తుంటే పిలుస్తుండేవారు కదా, చూస్తూ ఎలా చేస్తున్నారో చూడండి, భలే ఎంజాయ్ చేసేవాడిని నేను కూడా. ఓకే. సో అంటే నేను మానేసిన ఇంకా అది జనంలో ఇంకా ఉంది, అది దాని ఎక్స్పైరీ డేట్ అవ్వలేదు ఆ యాక్సిడెంట్. నాకు అప్పుడే బోర్ కొట్టాక ఇంకా ఉండకూడదు. ఓకే. నేను ఆర్టిస్ట్ని, అన్నీ చేయగలగాలి, ఫిక్స్ అయిపోకూడదు. జనం ఫిక్స్ చేస్తే చేయను, నేను ఫిక్స్ అయిపోకూడదు. నేను బాగుంది, రూపాయలు వస్తున్నాయి కదా, హాయిగా ఉంది అనుకోకూడదు. అప్పుడు నేను డబ్బు మనిషినో ఇంకోటి ఏదో లెక్కల మనిషినో అవుతాను తప్ప కళాకారుని కాదు. ఓకే. అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యాను. ప్రూవ్ చేసుకున్నారు అంటే ఎల్బి శ్రీరామ్ గారు అంటే ఒక ఎస్టాబ్లిష్డ్ కమెడియన్ అనేది మా అందరికి మైండ్లో. అలాంటిది కవి సామ్రాట్ తీసి ఇలాంటి కమెడియన్ ఇలాంటి సినిమాలు కూడా చేయగలరని ప్రూవ్ చేసేసారు. అంటే అది అలాంటి కమెడియన్, అలాంటి అమ్మ ఒకటో తారీఖు చేశాడు కదా అప్పుడే స్టార్టింగ్లోనే. అది ఇప్పుడున్న యూత్కి అలాంటి కమెడియన్ సొంత ఊరు అని ఒక గ్లామరైజ్డ్ క్యారెక్టర్, త్రూ అవుట్ క్యారెక్టర్ చేశాడు కదా. ఒక జీఓడి గార్డులో పచ్చి విలన్గా చేశాడు కదా, అదే ఓటీటీ ప్లాట్ఫామ్లో. అలాంటి కమెడియన్ 24 ఎపిసోడ్లు అమృతంలో లీడ్ రోల్ చేశాడు కదా కొన్నం గంగరాజ్ గారు దాంట్లో. ఎందుకంటే మీరు ఏ జోనర్కి దగ్గరగా ఉంటారు అసలుకి? మీకు ఎస్పెషల్లీ మీకు నచ్చే జోనర్? నాకు నచ్చేది కరడు కట్టిన విలనా కాదు, కొంతకాలం కమెడియనా కాదు, నాకు కొంతకాలం నేను బాగా ఎంజాయ్ చేసే క్యారెక్టర్లు వచ్చాయి. ఎలాంటివి అంటే త్రూ అవుట్ ఉంటాడు సినిమా, ఉండి ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైన్ చేస్తాడు, సెకండ్ హాఫ్లో వాడు కథలో కీలక పాత్ర కూర్చుంటాడు. ఒక మంచి విషయం చెప్పడం, కథను మలుపు తిప్పడం, ఏదో అట్లాంటి నా సెంటిమెంట్ ఎమోషన్కి తగ్గ టర్నింగ్ అనమాట. ఒకే సినిమాలో ఎంటర్టైన్ చేసి చివరికి ఒక పెద్దరికపో ఒక ఉద్వేగ భరితమైందో ఏదో ఒక క్యారెక్టర్గా ఫినిష్ అనమాట. బట్ 3 జనరేషన్లు చూశారు కదా సార్. ఎన్టీఆర్ గారి జనరేషన్ చూశారు, తర్వాత బాలయ్య బాబు గారి జనరేషన్ చూశారు, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి జనరేషన్ చూశారు. ఈ 3 జనరేషన్లలో మీకు డిఫరెన్స్ ఏం కనిపించింది? మీరేం నేర్చుకున్నారు ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు? మీరేం నేర్పించారు? ఎన్టీఆర్ జనరేషన్లో నేను ఉన్నాను కానీ ఆయనతో చేయలేదు, నాగేశ్వరరావు గారితో చేశాను. నాగేశ్వరరావు గారికి రాశాను, ఎక్కువ కాకపోయినా 2 సినిమాలు నటించాను, 2 సినిమాలు రచన చేశాను. రాజేశ్వరి కళ్యాణ్, డాడీ దానికి రైటర్ నేను. అలాగా అంటే ఆ జనరేషన్లో ఉన్నట్టే, ఆయనకి రామారావు గారికి రాయలేకపోయినా కూడా ఆ జనరేషన్ చూసినట్టే కదా. తర్వాత జనరేషన్ నేను రైటర్గా ఉన్నప్పటికీ నేను యాక్టర్గా మారింది, నేను జనరేషన్స్గా మలుచుకుంటే. ఆ 2 కూడా నేను ఎంజాయ్ చేశాను. రైటర్గా నాదంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాను. ఎల్బి శ్రీరామ్ డైలాగ్ ఇలా ఉంటుంది, లేదా ఈ డైలాగ్ ఎల్బి శ్రీరామే రాసి ఉంటాడు అనేది ఆ బ్రాండెడ్ అది చేసుకొని మంచి హిట్లు ఇచ్చాను, మంచి ఎంజాయ్ చేశాను, అప్రిషియేషన్స్ పొందాను. తర్వాత యాక్టర్గా మరి ఇన్ని డైలాగులు ఎంతమంది ఆర్టిస్టులకి రాస్తున్నాను, నాకు కూడా ఏమైనా రాసుకుంటే నేను ఆర్టిస్ట్గా టర్న్ అవ్వచ్చు కదా అని ఇక్కడ చాలు ఇంకా రైటర్ కానీ ఎక్కడో అనిపిస్తుంది. చెప్పాను కదా, నేను ఇంకా చాలు, నాకు నేనే అనుకుంటాను, ఎవరన్నా చాలని నేనే ఒక మలుపు తీసుకోవాలనుకుంటాను. అలా అనుకున్నప్పుడు ఇంకా యాక్టర్గా వెళ్తే ఎలా ఉంటుంది? అసలు సినిమా పరిశ్రమకి ఎవడైనా యాక్టర్గా అవ్వాలనే వస్తాడు. నేను స్టేజ్ మీద నా మీదే రోల్స్ రాసుకుని 15 కాంపిటీషన్స్లో 15 ఏళ్ళు నేను పోటీలకు వెళ్ళి ప్రైజులు కొట్టుకొచ్చిన వాడిని, యాక్టర్గా, డైరెక్టర్గా, రైటర్గా. అంత బ్యాక్గ్రౌండ్ ఉండి ఇక్కడ రైటర్గా వచ్చాను. వచ్చినందుకు 12 ఏళ్ళు నాకు అక్కడ అరెస్ట్ అయిపోయి ఉన్నాను. అరెస్ట్ అయిపోయి మళ్ళీ ఒక మలుపు రావాలి, నేను యాక్టర్ కూడా ఉన్నాడు వీళ్ళు, వాడు పైకి రావాలి అనేది ఇంకోటి రావాలి, ఇంకో లేయర్ అది వచ్చింది. రైటర్గా ఎవరైతే నన్ను ఎంకరేజ్ చేసి అంత మా ఇద్దరు కాంబినేషన్ ఒక డిఫరెంట్ కాంబినేషన్గా పేరు తెచ్చుకున్నాం, అదే ఈవీవి గారి ద్వారా. ఆయన మొట్టమొదటి నిర్మాతగా తీసిన చాలా బాగుంది, ఆయన డిఫరెంట్గా డైరెక్ట్ చేసిన అమ్మ ఒకటో తారీఖు, ఆ 2 నాకే ఇచ్చి నన్ను పెట్టుకుని చేసినది ఆ క్రెడిట్ అయిందే, ఆ గొప్ప అయిందే. ఆయన లేకపోతే నేను లేను. అందుకనే ఈ వేళకి నేను ఆయన 500 సినిమాలు చేసిన ఆయన గురువుగా భావిస్తాను. అంటే నేను తర్వాత ఆయన దగ్గర నుంచి రైటర్గా వచ్చేసి యాక్టర్ అయ్యాక కూడా నన్ను ఇలాగా అమ్మ ఒకటో తారీఖు చాలా బాగుంది 2 సర్టిఫికెట్లతో వదిలేశాక ఇండస్ట్రీలో ఆయన తీసే మిగతా 40 సినిమాల్లో నాకు వేషాలు ఉన్నాయి కదా. నేను రైటర్గా ఉంటే 5 సినిమాలకే రాశాను ఎంత చేసి. తర్వాత నేను యాక్టర్ కాలేదు అనుకుందాం, మిగతా 40 సినిమాలు నేను ఆయన దగ్గర రాయట్లేదు కనుక నేను ఖాళీయే కదా. అవును. కానీ నేను తీసుకున్న మార్పుని ఆయన ఎంకరేజ్ చేసి అలా ట్రావెల్ చేసి నన్ను తీసుకెళ్ళాడు అట్లా. బట్ ఆ జనరేషన్తో పాటు ఇప్పుడున్న మా జనరేషన్ వాళ్ళు, అల్లు అర్జున్ కానీ, రామ్ చరణ్ కానీ డిఫరెంట్ రోల్స్ చేశారు వాళ్ళతో. నిజంగా ఆ సినిమాలో మీరు ఆ కాల్ లేని వ్యక్తిగా లాస్ట్ అలా పడతారు చూడండి, ఎవడు అబ్బా అసలుకి థియేటర్లో కళ్ళ నీళ్ళు కారిపోతాయి. అంటే ఏమవుతుందంటే కామెడీ కూడా వస్తూ, లేకపోతే వేరే జోనర్స్ కూడా వస్తూ, అది కూడా ఉంటే నాకు బాగా హెల్ప్ అయ్యేది. ఇప్పుడు కూడా నేను ఉండేవాడిని, తప్పుకునేవాడిని కాదు. అంటే 30 సినిమాలు చేస్తున్నాం అనుకో ఏటికి, అందులో 20 సినిమాలు కామెడీ లేకపోతే ఇంకో డిఫరెంట్ రోల్స్ చేస్తూ 5-10 ఇలాంటివి వచ్చినా కూడా వెర్సటాలిటీ కింద వస్తుంది అది. కానీ 30-50 సినిమాలు ఇస్తామంటే అదేమవుతుంది, బ్రాండెడ్ అవుతుంది, పిలవంటారా ఎల్బి శ్రీరామన్ అన్నట్టు అవుతుంది. అది నేనెందుకు ఒప్పుకోవాలి? మీరు బ్రాండ్ ఇస్తే నేనెందుకు యాక్సెప్ట్ చేయాలి? ఇది దాన్ని కోపం అంటారా, అలకంటారా,
ఆత్మాభిమానం అంటారా, లేకపోతే కళాకారుడు ఎల్బి శ్రీరామ్ గారికి అలకుందా ఏమన్నా? అలాకెందుకు, నాకు ఇంత అన్నం పెట్టి ఇంత గొప్పవాడిని చేసిన ఇండస్ట్రీ మీద అలకేంటి నాకు? నేను ఏమన్నా క్యారెక్టర్ల మీద అలక? క్యారెక్టర్ల మీద అలక. క్యారెక్టర్లు అంటే ఒకసారి ఏమవుతుందంటే కొందరు అడిగేవారు, ఏమో ఇంకా 50 పాత్రలు ఉంటాయి కదా, ఇంకొకటి ఇవ్వండి, జస్ట్ నాకు మా అల్లుడు వెరీ గుడ్లో పాత్రలు అంటే ఒక్క సీన్ ఇవ్వండి, వెరైటీ సన్మానాల చిటికలు అనడం, బ్రహ్మానందం గారికి సన్మానం చేస్తాను, రారా వీపీ అని బ్యానర్ కడతాను. ఏంటయ్యా బుద్ధి లేకుండా నన్ను రారా అంటావు? రారా కదండి, అందులో రారా వాడానండి. అయ్యో ఇలా అనిపించింది, చిటికలు అని. ఏంటో ఎవరు రాలేదండి, మరి ఎలా వస్తారు, మేము 6 గంటల కంటే 3 గంటలకి ఆశగా వచ్చేసారు, చూడండి కుర్చీలు ఖాళీ కూర్చోరు అని ఇలాగ అన్ని రగ్గుకు బదులు ఇదని, మీరు పెద్ద మనిషి చాప మీద కూర్చోం, ఒకటే 2 సీన్లు మీరు ఇప్పటికీ రోజు వేస్తుంటారు అది ఏదో ఛానల్లో. సో ఇవి చేసింది ఎల్బి శ్రీరామే కదా. ప్యాథటిక్ వాళ్ళు ఏమనివారంటే, ఓకే మీకు కామెడీ క్యారెక్టర్ ఇస్తాం, మాకు ఈ క్యారెక్టర్ ఉంది సినిమాలో, ఇది ఎవరికి ఇమ్మంటారు చెప్పండి. ఓకే, మీరు కామెడీ ఇది 2 చేయగలరు, ఇది చేసేది ఎవరు చెప్పండి, ఇది చేయడానికి ఎవరు లేరని నేను బలిపేసామని నేను చేస్తున్నాను కదా ప్రతి సినిమాలో, అది ఇది ఇవ్వండి. మీరే ఒక డైరెక్టర్ 2 సినిమాలు, ఒకటి ఇది ఒకటి అది ఇవ్వని పోని, ఇంకా అంతే. సినిమాలో మన బ్రాండ్ అంటే అంతే, జడ్జి వేషాలంటే జడ్జి వేషాలే, లేకపోతే ఇంకొక ఇలాంటివంటే ఇలాంటివే. అది ఎవరు అనాదిగా అలాగే బ్రాండెడ్గా అలా చేసేస్తారు కదా, కావాలని చేయరు కదా ఎవరు. ఎల్బి శ్రీరామ్ బ్రాండ్ చేసేయాలరా మన అందరు రెండని ఒప్పందం అగ్రిమెంట్ చేయరు కదా. అవును, అలా గమ్మున వాళ్ళకి ఆ క్యారెక్టర్ ఉంటుంది. ఎవరు 2 వేషాలు ఇవ్వలేరు, ఒక కామెడీ ఒక సీరియస్. అలాగ బ్రాండ్ అయ్యి వద్దులే, ఇది వాళ్ళ తప్పు కాదు, నా తప్పు కాదు, పరిస్థితి మనం తప్పుకుంటే బాగుంటుంది, మన జీవితం హ్యాపీగా ఉంటుంది. నేను ఇట్లాగ ఇంకో యాక్టివిటీ పెట్టుకోవాలి కానీ ఇది పెట్టుకున్నాను. అందరికి ఇష్టమైన క్యారెక్టర్స్ చేశారు మీరు వాళ్ళ సినిమాలలో. ఇద్దరిలో మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏంటి, యాజ్ యాక్టర్గా, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా? తండ్రిని మించిన తనయుడు ఇక్కడ అనిపించిందా, లేకపోతే అల్లు అరవింద్ గారిని మించిన తనయుడు నిలబెట్టుకుంటాడని ఎవరిని చూస్తే అనిపించింది మీకు వెంటనే టక్కున ఒక్క ఆన్సర్లో చెప్పాలి? అంటే అలాగే ఇప్పుడు నేను రెగ్యులర్ సినిమాల్లో ఉన్నాను అనుకుంటే నేను అన్ని అవి ఫాలో అవుతుంటే టక్కున చెప్పచ్చు ఏది అడిగిన. మీరు వర్క్ చేసిన 4-5 ఏళ్లుగా నేను దూరంగా ఉండి ఎలా దూరంగా ఉన్నానంటే, ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో నాకు నిజంగా తెలియదు. మీరు వర్క్ చేసినప్పుడు ఎందుకు తెలియదు అంటే, ఇది పూర్తి చేస్తా. ఎందుకు తెలియదు అంటే, నేను అందులోంచి తప్పుకున్నానంటే మళ్ళీ ఆ వేషాలు కాక వేరేది ఇస్తే వెళ్దాం అని అలాగే అది అయినప్పుడు నేను పేపర్ తెప్పించలేదు. 2-3 పేపర్లు ఇంటికి వచ్చేవి, పేపర్ వద్దు, టీవీ ఏదో వచ్చి ట్రాన్స్ఫార్మర్ ఏదో ఖాళీ, టీవీ పోయింది, మళ్ళీ టీవీ కొనలేదు. ఇంట్లో టీవీ, నా రూమ్లో టీవీ ఇంకొద్దు అనుకున్నాను. ఎందుకంటే అవి చూస్తున్నప్పుడు రోజు సినిమా వార్తలు దాని మీద దృష్టి వెళ్తుంది. అందులో ఏ సినిమా ఉన్నాయి, ఎవరెవరు ఆర్టిస్టులు, నేను ఉన్నానా లేదా, నేను లేనేంటి, ఇంకా రేట్లు వస్తాయేమో, అసలు ఎందుకు దాని గురించి ఆలోచన ఎందుకు, అలా పీపింగ్లు ఎందుకు, మనం వద్దనుకుని వచ్చినప్పుడు వస్తే డిగ్నిఫైడ్గా బయటికి రా, లేకపోతే ఉండి అక్కడ వ్యావరింగ్గా కన్ఫ్యూజింగ్గా క్లారిటీ లేకుండా ఉండకు. ఒక క్లారిటీ నాకు ముందు నుంచి నాకు నచ్చనిది చేయలేను, నచ్చని చోట ఉండలేను, క్లారిటీగా చేయాలి అది చేసిన. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాం కదా, నీ కష్టాల్లో సుఖాల్లో తోడుంటాను ఏదో అని చెప్పాం కదా. అదే 31వ తారీఖులో కోర్టు సీన్లో ఈ డైలాగులు ఎక్కడి నుంచి వస్తాయి, మన గడిపిన జీవన విధానాల నుంచి వస్తాయి. నాతో పాటు దానికి కూడా శిక్ష వేయండి ఎవరు అన్నారు. అది అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాను, కష్ట సుఖాల్లో తోడుగా ఉంటానని. ఇన్నాళ్ళకి నాకు జైల్లో ఎంత చోటిచ్చి అన్నం పెడతారు 2 పూట్ల, ఈ సుఖాన్ని దాంతో కలిసి పంచుకునేవాడు అంటే అది గుండెలు పిండేసే ఇది కదా. అది ఇప్పుడు ఆర్టిఫిషియల్గా వస్తాయి, ఇప్పుడు ఆర్టిఫిషియల్గా వస్తున్నాయి. సో అవన్నీ ఎలా వస్తాయి, విలువలంటే ఇంకేంటి కొత్తగా అంటే విలువలకి అంత వాల్యూ ఇస్తారు కదా, అండ్ పెద్దగా కాంట్రవర్సీలకు కూడా మీరు వెళ్ళరు ఎక్కడ కూడా. నేను ఎక్కడ ఇష్టం ఉండదు అసలు. అంటే ఒకనొక టైంలో ఎల్బి శ్రీరామ్ గారిని పీక్లో ఉన్నప్పుడు వేరే కమెడియన్ నిందించారు. సో ప్రత్యక్షంగానే పరోక్షంగానే, ప్రత్యక్షం కావచ్చు పరోక్షం కావచ్చు, మీ మనసుకు తెలుసు అది. మనం ఎందుకులే, మనం హుందాగా ఉందాం, మాట్లాడే వాళ్ళు మాట్లాడుకుంటారు రకరకాలుగా, మనకి వద్దు కాంట్రవర్సీ అని తగ్గున్నారు. ఆ టైంలో చాలా బాధపడ్డారు, నొప్పించే మాట్లాడినారని చెప్పి విన్నాను. దాంట్లో వాస్తవం ఉందో సరే ఉన్నా? సంఘటనలో వాస్తవం ఉందేమో కానీ మీరు చెప్పిన దాంట్లో వాస్తవం లేదు. రాజుగారి నోట్లోంచి చిన్న తాటాకు మొక్క ఏదో వచ్చిందంటే తాటి చెట్లు వచ్చేసిన దాకా వెళ్తుంది కదా, అది అలాగేదైనా ఎగ్జాగరేట్ అయ్యి ఉంటుందేమో కానీ నేను అలాగే వినలేదు. నేను ఆలోచించుకుంటే ఎందుకు నేను దూరం అయ్యానో ఓకే అని ఆలోచించుకుంటే, ఏమో ఎవరికి మాత్రం ఏం పని ఇక్కడ. ఒకవేళ ఎవరైనా ఏమైనా చేయాలని ప్రయత్నించినా అల్టిమేట్గా చేయాల్సింది ఎవరు, మీరా, మీరు చెప్తున్న ఇంకొక ఎక్సా వయ్యా జడ్డా, గాడ్ జడ్డు కాదు వయ్య కాదు. దేవుడు శిక్షించాడా ఇప్పుడు వాళ్ళని? దేవుడు ఒకవేళ నాకు చాలు ఇంకా వీడిని పక్కన పెడదాం అనుకుంటే దేవుడు ఆ రూపంలో వచ్చాడేమో, దైవం మనుష్య రూపేణ. అప్పుడు ఇలా చేసినవాడు కూడా దేవుడే. ఎందుకు అసలు ఆ అసంతృప్తిని ఆలోచించి, అందుకే నేను పేపరే మానేసాను, అది పీపింగ్ ఇది వద్దనుకున్నప్పుడు ఎవరు చేసి ఉంటారు ఈ ఆలోచనలు? ఎందుకు ఇంకో యాక్టివిటీ పెట్టేసుకుంటే ఈ ఆలోచనలు ఉండవు కదా, అందుకే పెట్టుకున్నాను కదా. ఆ యాక్టివిటీలో డబ్బులు పోతాయని తెలిసి పెట్టుకున్నాను కదా. ఎందుకు పెట్టుకున్నానంటే పోతాయని తెలిసి కూడా, నేను పెద్ద సినిమా తీద్దాం అనుకున్నాం, ₹1 కోటి పెట్టాలనుకో, ఆ ₹1 కోటికి డమాల్ అయిందనుకో సినిమా, నేను వీధిలో తలెత్తు తిరగలేను, ఇంట్లో స్థిమితంగా ఉండలేను, అన్నం తినలేను, పడుకోలేను, నిద్ర పట్టదు, ఆ ఫ్లాప్ను మోసుకుంటూ వెళ్ళలేను జీవితాంతం. అందుకని దీన్ని 100 షార్ట్ ఫిల్మ్స్గా చేద్దాం అనుకో. నెలకు షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేస్తే 7కి 12, ఎన్ని 12
10 ఏళ్ళకి బతికేసి ఆ ₹1 కోటి నేను ఉందాగా ఆర్గానిక్ కంటెంట్ చేస్తున్నాను, నాకు నచ్చింది చేస్తున్నాను, 24 క్రాఫ్ట్లు డీల్ చేస్తున్నాను. ఎల్బి శ్రీరామ్ మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఇవాళ అంటున్నారు, ఆవేళ పాపం ఏదో షార్ట్ ఫిల్మ్స్ చేసుకున్నట్టున్నాడు అన్నారు కదా, అని ఉంటారు కదా. మరి ఏమన్నారో నేను వెళ్ళి వినలేదు కదా, నేను ఇండస్ట్రీలో ఉంటే కదా, ఉండి ఓ వేషం వేసి వస్తుంటే నా చెవులకు వినపడేలాగో నా చాటును అంటే నా దాకా వచ్చి ఉండేది. నేను బయటకు వచ్చాక నా పనిలో ఉన్నాను. కొందరు బహుశా ఇలా అనుకుని ఉంటారో, ఇలా ఎవరో అన్నారండి అన్న ఇలాంటి చెదురుమదురు మాట్లాడు. ఎలాంటిది, ఆయన లేడుగా, సినిమాలో యాక్ట్ చేయట్లేదు కదా, ఆయన వద్దని వెళ్ళిపోయాడు కదా అని ఇలా 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 ఏవేవో ఉంటాయి. అందులో ఏవో మనకు తెలియదు. మనకు తెలియని దాని గురించి బుర్ర పాడు చేసుకుని పొల్యూట్ అయిపోవడం ఎందుకు? తెలుసున్నది ఏంటి, ఇంకో వ్యాపకం పెట్టుకున్నాను నేను. హాయిగా నలుగురికి కుర్రాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాను, వాళ్ళతో రోజు వాళ్ళతో గడుపుతున్నాను, వాళ్ళని ఎగిరి గంతులు వేస్తుంటే మందలిస్తున్నాను, వాళ్ళు బాగా చేస్తుంటే అభినందిస్తున్నాను, నాకు కావాల్సింది వాళ్ళతోటి షేర్ చేసుకుంటున్నాను. నేను చెప్పాల్సింది వాళ్ళకే కనుక. అలా ఎవరో ఒకరు కొత్త వాళ్ళు అమెరికా నుంచి కూడా నా దగ్గరికి వస్తుంటారు.